హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మనం వెజిటబుల్ మసాలా మ్యాగీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఉండరు, ఎందుకంటే ఇది చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగాను ఉంటుంది. కాబట్టి ఈరోజు మన వీడియోలో మ్యాగీలో రకరకాల వెజిటబుల్స్ కలిపి ఇంకా స్పైసీగా టేస్టీగా మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దీనికోసం నేను 4 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బీన్స్, ఒక పెద్ద టమాటో, ఒక 3 పచ్చిమిర్చి. ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసి ముందుగా రెడీ చేసి సిద్ధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేశాను. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేయాలి. వీటన్నిటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా కలుపుతూ అన్ని వెజిటబుల్స్ సమానంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడా. ఓన్లీ ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిపడా మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. తర్వాత కొంచెం కారం యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఓన్లీ ఈ వెజిటబుల్స్కి మాత్రమే సరిపోయే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేయాలి. వీటన్నిటిని వెజిటబుల్స్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వెజిటబుల్స్ అన్నిటినీ మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేయాలి. ఇక ఫైనల్గా మ్యాగీ మసాలా పౌడర్ని దీంట్లో కలిపేయాలి. ఈ మసాలాలన్నీ వెజిటబుల్స్కి పూర్తిగా పట్టే విధంగా మొత్తం ఒకసారి కలియదిప్పుకోవాలి. ఈ స్టేజ్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ పోసిన తర్వాత బాగా వెజిటబుల్స్ అన్నీ ఒకసారి ఈ విధంగా కలియదిప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఎసురుని బాగా తెల్లనివ్వాలి. ఈ విధంగా బాగా తెల్లుతున్న సమయంలో మనం తీసి పెట్టుకున్న మ్యాగీని దీంట్లో వేసేయాలి. మ్యాగీని మనం ఇలాగే అయినా వేసేయచ్చు, లేకపోతే ముక్కల్లాగా చేసి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మ్యాగీ ఉడకడానికి 5 నుంచి 7 నిమిషాల పాటు టైం తీసుకుంటుంది. దీన్ని మధ్య మధ్యలో మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మీకు బటర్ కానీ చీజ్ కానీ వేసుకోవడం ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఈ మ్యాగీని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన మ్యాగీ చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడిగా యమ్మీ యమ్మీగా ఉండే వెజిటబుల్ మసాలా మ్యాగీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ మసాలా మ్యాగీని చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా తరిగిన కొత్తిమీర ఈ విధంగా వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే.
ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ మ్యాగీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.